హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్ములు కేబీ. ఈరోజు 12th జనవరి 2026 సోమవారము. ఈరోజు గోల్డ్, సిల్వర్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాము. గోల్డ్ వచ్చేసి నిన్నటికి ఈ రోజుటికి 1.5% అప్ అవ్వడము, సిల్వర్ వచ్చేసి 5% అప్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ గోల్డ్ ఏదైతే 22 క్యారెట్ అనేది 12,815 రూపీస్ ఉండింది. ఈరోజు 13,030 రూపీస్‌గా ట్రేడ్ అవుతుంది. సిల్వర్ వచ్చేసి 276 రూపీస్ ఉండేది. ఈరోజు 287 రూపీస్, 11 రూపీస్ అప్ అవ్వడం జరిగింది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ 24 క్యారెట్ వచ్చేసి 14,225, 18 క్యారెట్ అనేది 10,669 రూపీస్‌గా ఉంది. ఇది ఈ రోజుటి అప్డేట్. కమింగ్ టు లాస్ట్ అప్డేట్ ఏమంటే, మనకి గోల్డ్ ప్రైస్, సిల్వర్ ప్రైజెస్‌లో మనకి మూవ్‌మెంట్స్, చేంజెస్, అన్సర్టనిటీ ఎప్పుడొస్తుందంటే యాక్చువల్‌గా ఫ్రైడే రావాల్సి ఉండింది. ఎందుకంటే టారిఫ్ డిక్లరేషన్ అనే దాని మీద కోర్ట్ డిక్లరేషన్ చెప్పాల్సుండింది టారిఫ్స్ వేయడం మీద. అది పోస్ట్‌పోన్ చేసి 14థ్ అని చెప్పింది. ఇంకా 14థ్‌న మనకు తెలుస్తుంది. బికాస్ ఆఫ్ దట్స్ వల్ల ఒకవేళ ఇన్ కేస్ టారిఫ్స్ వేయకూడదు అని వచ్చినా, వేయాలి అని వచ్చినా కూడా గోల్డ్ ప్రైజెస్‌లో మూవ్‌మెంట్ అనేది జరుగుతుంది. యాస్ వెల్ యాస్ ఒకవేళ వెయ్యాలి అని వస్తే స్టాక్ మార్కెట్‌లో మూవ్‌మెంట్ జరుగుతుంది. వేస్తే మన ఇండియా స్టాక్ మార్కెట్ పడడం జరుగుతుంది. ఒకవేళ లేదు వేయకూడదు అని వస్తే మన దానికి అంత పడదండి. అండ్ పెరిగే అవకాశం కూడా ఉంటది. అప్పుడు గోల్డ్ అనేది కొంచెం మూవ్‌మెంట్ అనేది తగ్గుతుంది. ఏదైతే పెరగడంలో ఉందో టారిఫ్స్ వేయకూడదు అని వస్తే గోల్డ్ అనేది తగ్గుతుంది. ఒకవేళ వేయాలి అని వస్తే గోల్డ్ మళ్ళా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఈ రోజుటి అప్డేట్. మళ్ళా రేపటి అప్డేట్స్‌తో మళ్ళా కలుద్దాము. థాంక్ యూ. మీరు మరిన్ని మా ఇన్ఫర్మేషన్‌లు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఈ రోజుటి ఇన్ఫో. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బై.